మూవీ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, ఓవరాల్గా మూవీ బాగుంది అనమాట. సో ఇందాక మూవీ చూసి ఎస్కలేటర్ దిగేటప్పుడు కొంచెం అట్లా మొబైల్ అంతా చూస్తూ ఉంటే కొంతమంది ఏదో వాంటెడ్గా నెగిటివ్ చేయాలని చేస్తూ ఉన్నారు. అంటే నేను కూడా ఒప్పుకుంటాను, భారతీయుడు 2 మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. నాకే మీ అందరికీ చెప్తున్నాను నేను. సో శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ అన్నారు, నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ కానీ ఈ మూవీ చూసిన తర్వాత నిజంగా మూవీ బాగుంది. శంకర్ గారు ఈజ్ బ్యాక్ అని నాకు అనిపించింది అనమాట. సో మంచి మూవీ బ్రో. 2 hours 45 minutes మూవీలో ఏదో ఒక 15-20 minutes కాస్త స్లోగా ఉంటుంది, కానీ రిమైనింగ్ మూవీ అంతా నిజంగా మనకు బాగుంటుంది. సోషల్ ఇష్యూస్ అనమాట చాలా బాగా కవర్ చేస్తారు మనకు. ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్తో లైక్ హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ప్రవర్తించాలి, ఎలా వాళ్ళని మనం వచ్చేసి ఇంకా చేయాలి అనేదంతా కూడా చాలా బాగా చూపించినారు. అండ్ రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే ఎరగదీస్తారనమాట. అంటే రామ్ చరణ్ గారు జూనియర్ రామ్ చరణ్ అంటే అబ్బాయి క్యారెక్టర్ చేసిన లైక్ ఎలక్షన్ కమిషనర్గా కావచ్చు, లేకపోతే ఐఏఎస్గా కావచ్చు, ఐపీఎస్గా కావచ్చు, ఆయన వచ్చేసి చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. అండ్ ఇదంతా ఒక ఎత్తు అనమాట. అండ్ ఫాదర్ రామ్ చరణ్గా చేసిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ అయితే ఆయన యాక్టింగ్ ఇరగదీస్తాడు. ముఖ్యంగా స్టామరింగ్, ఈ నత్తి ప్రాబ్లం వల్ల సో ఆ యాక్టింగ్ అయితే ఆ నత్తిని ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, సో అదైతే నిజంగా బాగా చేస్తారు. రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు ఇద్దరు యాక్టింగ్ ఇరగదీస్తారు. అంటే మోర్ దాన్ గేమ్ చేంజరు. ఇట్స్ లైక్ అంటే ఈ మూవీ ఎలా ఉంటుందంటే రామ్ చరణ్ వర్సెస్ ఎస్జే సూర్య ఫేస్ ఆఫ్ లాగా ఉంటుంది. సో ఇద్దరు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారనమాట. అండ్ మనకు ఇంట్రడక్షన్స్లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్. మనం చిరుత నుంచి మనం చూస్తాం ఆయన డెబ్యూ దగ్గర నుంచి. RRR అయితే నెక్స్ట్ లెవెల్. ఈ మూవీలో కూడా ఇంట్రడక్షన్ చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ ముందు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుందన్నమాట, ఒక రైజప్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ ముందు రైజప్ కావచ్చు. ఓవరాల్గా మూవీ అంతా బాగానే ఉంది. ప్రతి చెప్తున్నాను కదా, ఎవరైనా నెగిటివ్గా చెప్పినా ఏమైనా కామెంట్స్ పెట్టినా నమ్మద్దండి. ఎందుకంటే నేను మూవీ ఇప్పుడు చూసేసి వచ్చినాను. నేను ఫ్రెష్ మైండ్తో పోయి అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్గా పోయి చూస్తే సో హ్యాపీగా మనకు బాగా నచ్చుతుంది అనమాట మూవీ. అరే మంచి మూవీ చూస్తాం కదా అని మనకు ఫీల్ వస్తుంది. ఎందుకంటే కమర్షియల్గా లైక్ మనకు మంచి మూవీ అనమాట. అండ్ రామ్ చరణ్ గారి డైలాగ్స్ ఎస్జే సూర్యతో వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారు వచ్చేసి ఎస్జే సూర్యతో డైలాగ్ చెప్తారు. నీకు రాజకీయం తెలుసు, నాకు రాజ్యాంగం తెలుసు. నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు. నీకు వచ్చేసి జీవోలు అమలు చేయడం మాత్రమే తెలుసు, నాకు జీవోలు క్రియేట్ చేయడం తెలుసు. నువ్వు నేను ఒకటేంట్రా, నువ్వు మహా అంటే 5 ఏళ్ళే మినిస్టర్వి, కానీ నేను బతికున్నంత వరకు, నేను చచ్చిపోయేంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్ని. సో ఇలాంటి డైలాగ్స్ వచ్చేసి మనము కుప్పలు చూడొచ్చు అనమాట శంకర్ గారి మూవీలో. వెళ్ళి నీ వెనకాల ఉండే వాళ్ళకి చెప్పు, నీ ముందున్నోడు మామూలుడు కాదని, అసామాన్యుడు వాడు. సో ఇలాంటి డైలాగ్స్ కావచ్చు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మంచి యాక్టింగ్ కావచ్చు, ముఖ్యంగా ఫాదర్ రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టరైజేషన్లో ఉండే షేడ్స్ కావచ్చు, అంజలి గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, కేఆర్ అద్వానీతో వచ్చే సీన్స్ కావచ్చు, ఓవరాల్గా బాగుంది బ్రో. ఒక 2 hours 45 minutesలో మనకు 2.5 hours మనకు చాలా బాగా నచ్చుతుంది. సంక్రాంతికి అయితే డెఫినెట్లీ ఫస్ట్ హిట్ గేమ్ చేంజరే.